రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేష్ కుమార్ చంద్ర లడ్డాని నియమించింది. గతంలో ఉన్నటువంటి సీతారామాంజనేయుల్ని ఎన్నికల ముందే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పక్కకు పంపించారు. తర్వాత విశ్వజిత్ సేన్ని తాత్కాలికంగా ఎన్నికల సమయంలో నియమించారు. ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి లడ్డాను ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించారు. ఆయన 2 వారాల క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి లడ్డా ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలు, తర్వాత అప్పట్లో జరిగినటువంటి వ్యవహారాల మీద ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తిగా రంగంలో దిగాయి. ఈ రాజస్థాన్కు చెందిన లడ్డా మీద చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చి ఆయన తీసుకొచ్చింది అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. రాజస్థాన్కు చెందినటువంటి లడ్డా సీఏ పూర్తి చేసిన తర్వాత, బాంబేలో సీఏ పూర్తి చేసిన తర్వాత సివిల్ సర్వీస్ రాసి ఐపీఎస్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఏపీ క్యాడర్లో నియమించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఉన్నారు. ఆయన ఎస్పీగా నిజామాబాదు, ప్రకాశం, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో పనిచేశారు. ఆయన ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేసిన సమయంలో నక్సల్స్ ఆయన మీద ఆయన డైనమైట్లు పెట్టి చంపాలని ప్రయత్నాలు చేస్తే త్రుటిలో తప్పించుకున్నారు. ఆ సందర్భంగా 3 సిబ్బంది చనిపోయారు. అంటే నక్సల్స్ అణిచివేయటంలో లడ్డా చాలా కీలక పాత్ర పోషించారు. దాంతో ఆయన మీద మావోయిస్టులు హిట్ లిస్టులో ఉన్నాడు. దాంతో అప్పట్లో ఆయన ఎక్కడ ఎస్పీగా ఉన్నా కూడా పూర్తి స్థాయి సెక్యూరిటీతో ఉండేవాడు. విధి నిర్వహణలో చాలా సిన్సియర్గా పనిచేసి రౌడీయిజం, సంఘ వ్యతిరేక శక్తులను అణచివేయటంలో చాలా కీలక పాత్ర పోషించాడు. ఆయన విజయవాడ, విశాఖపట్నం వివిధ క్యాడర్లో పనిచేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర సర్వీసులకి డెప్యుటేషన్ మీద వెళ్ళారు. ఇప్పుడు మరలా తిరిగి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కేంద్ర సర్వీస్ నుంచి మరలా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొని ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన నియమించారు. అంటే జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖపట్నం విమానాశ్రయంలో కోడికత్తి కేసు జరిగిన సమయంలో లడ్డా అక్కడ విశాఖ పోలీస్ కమిషనర్గా ఉన్నారు. ఆ సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో ఉన్నటువంటి క్యాంటీన్ ఓనర్ని దాంట్లో ఇరికించాలని ప్రయత్నాలు చేశారు. ఆ ఓనర్ దగ్గర ఇతను పనిచేస్తున్నట్టు, ఓనర్ ఆదేశాల మేరకే ఈ కోడికత్తి దాడి చేసినట్టుగా చేయాలని వైసీపీ నేతలు అనేక ప్రయత్నాలు చేసిన వాటిని లడ్డా అడ్డగించారు. అది క్యాజువల్గానే జరిగింది తప్ప అది ఆ హోటల్ యజమాని ప్రమేయం లేదని చెప్పిన స్పష్టమైనటువంటి ఆదేశాలు చెప్పారు. ఇలా అనేక రకాలుగా వైసీపీ నేతలకు సహకరించకపోవడంతో అప్పట్లో లడ్డా కూడా ఆయన కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి ఇక్కడికి తీసుకొచ్చింది. అంటే 5 ఏళ్ల పాటు సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసి పారేసి వైకాపా ప్రభుత్వానికి అంటగాగారు. దాంతో ఇంకా ఆయనకి 2-3 ఏళ్ళు సర్వీస్ ఉండగానే వాలంటీర్ రిటైర్మెంట్ వెళ్ళిపోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఒక 10 సార్లు ఇటు హైదరాబాదు, ఉండవల్లి, తర్వాత సచివాలయంలో కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ఏదో పొరపాటు అయిందని క్షమాపణ కోరాలని ప్రయత్నాలు చేస్తున్నా కూడా వాటిని అంగీకరించలేదు. మహేష్ చంద్ర లడ్డాకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఆయన గతంలో అటు విజయవాడ, ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 చోట్ల పనిచేశారు. అంటే రాజధాని మీద పూర్తి స్థాయిలో ఆయనకి అంత అనుభవం ఉంది. తర్వాత విశాఖ పోలీస్ కమిషనర్గా కూడా పనిచేశాడు. మరోవైపు అటు నిజామాబాద్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కూడా పనిచేయడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో మంచి పట్టుంది. అదేవిధంగా ఉన్న రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇక్కడ సుదీర్ఘంగా పనిచేయడం వలన మంచి పేరుంది. ఈ ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభుత్వం చేసేటువంటి చర్యలు, ఆ ప్రభుత్వ పథకాల మీద అమల్లో ఉన్నటువంటి వచ్చే ఫలితాలు, దాని మీద ఏదైనా డీవియేషన్స్, లోపాలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని అప్రమత్తాన్ని చేసే విధంగా బలోపేతం చేస్తారు ఈ వ్యవస్థనని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరి లడ్డాను ఇక్కడ తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో అంటే గతంలో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆయన పనిచేసే ప్రాంతాల్లో ఎన్కౌంటర్ జరిగిందంటే, మావోయిస్టులు ఎన్కౌంటర్ జరిగిందంటే ఆడ లడ్డా ఉన్నారు అనే దశ ఒకప్పుడు వెలుగులోకి వచ్చింది. అటువంటి వాతావరణం ఉన్న సమయంలో ఆయన రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు ఎత్తుకున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి గుంటూరు ఎస్పీగా పనిచేశారు. అప్పట్లోనే ఇక్కడ పేకాట క్లబ్బులని అన్నింటిని కూడా మూసేయించి అనేక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఇలా మంచి పేరు ఉన్నటువంటి లడ్డాను ఒకసారి ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించడంతో అటు
ప్రతిపక్షం వైకాపా కూడా లడ్డా వలన మనకి చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి అంతర్మదనంగా చెబుతూ ఉన్నారు. వైపు ప్రభుత్వ వ్యవస్థలు కూడా లడ్డా సిన్సియర్ ఆఫీసర్గా పేరుండటం వలన మనం ఎటువంటి వేషాలు వేస్తే కూడా ఎమ్మటే ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీస్ అధికారిగా ఆయనకున్న మంచి పేరుతో మా చంద్రబాబు ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి వస్తానని కోరకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే డెప్యుటేషన్ మీద ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఆయన గుర్తించి కేంద్రానికి లేఖ రాసి ఆయన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఇటు ప్రధానంగా అమరావతి రాజధాని పనులు తిరిగి ప్రారంభం కాబోతా ఉన్నాయి. పోలవరం పనులు తిరిగి ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడానికి ముందుకొచ్చింది. దాంతోపాటు రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఇటువంటి అన్ని కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఈ దశలో ఈ ప్రాజెక్టులు ఈ కార్యక్రమాలకు ఎవరైనా కుంటుపరచడానికి ప్రతిపక్షాలు కానీ ఇతర పక్షాలు కానీ చేసే అభ్యంతరాలని జరిగే వ్యతిరేకంగా జరిగే ప్రదర్శనలు ఇటువంటి వాడి మీద ఎప్పటికప్పుడు సమాచారం అందజేయడానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా లడ్డా బాగా పనిచేస్తారనేటువంటి అభిప్రాయం ఉంది. దాంతోనే చంద్రబాబు ప్రభుత్వం ఆయన కీలకమైన బాధ్యతలు అప్పగించిందని అందరూ భావిస్తున్నారు. ఇది దీనికి సంబంధించింది.